హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను వీడియోలు పెట్టట్లేదండి. ఎందుకంటే కొంచెం ఒంట్లో బాలేదనమాట. ఎందుకంటే ఈ మధ్య ఊళ్ళు బాగా వెళ్ళానండి. అంటే నాకు జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదని చెప్తున్నాననమాట. కొంచెం ఒక 2, 3 ఊళ్ళు ఎళ్ళొచ్చేసరికి హెల్త్ అప్సెట్ అయిందండి. అంటే ఫంక్షన్స్‌కెళ్ళానండి. ఉత్తినే అని కాదు, ఫంక్షన్స్‌కే వెళ్ళాను. అయితే మనం ఫంక్షన్స్‌కెళ్తే ఏమవుతుందండి, ఈ మధ్య బాగా ఎక్కువ రకాలు పెట్టేస్తున్నారు ఫుడ్డు. చాలా రకాలు పెడుతున్నారు కదా! ఆ ఫుడ్డు మనం టెంప్ట్ అయిపోతామనమాట. పొద్దున్నే టిఫిన్‌కి ఒక 5, 6 రకాలు. అంటే గారెలు, ఇడ్లీలు, తర్వాత అప్పటికప్పుడు వేసే పెసరట్లు, దోసలు, పన్నీర్ దోసలు ఇలాంటివన్నీ వేడివేడిగా వేసి పెడుతున్నారు కదా! అవి ఏదో ఒకటి టేస్ట్ చేయాలి కదండీ! అన్ని రకాలు కాకపోయినా కొన్నైనా టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది కదా! అలా మార్నింగ్ కొన్ని టేస్ట్ చేసేస్తాం. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికొచ్చేసరికి ఎన్ని వెరైటీలు పెడుతున్నారో చెప్పలేమండి. అన్ని రకాలు కూడా కొంచెం కొంచెం అన్నా తిందాం అనిపిస్తూ ఉంటుంది. అలా అవి తింటాం అనమాట. చాలా వెరైటీలు పెడుతున్నారండి ఇప్పుడు భోజనాల్లో. పూర్ణం అయితే ఓ పులిహార, పూర్ణాలు, తర్వాత సగ్గుబియ్య పరమాన్నం బాగా పెట్టేవారండి పూర్వం పెళ్ళిళ్ళలో. చక్కగా ముద్దలా చేసి, అంటే సగ్గుబియ్యం అంటే పలచగా మనకి పాయసంలా కాకుండా కొంచెం ముద్దగా అనమాట చేసి విస్తరాకు మీద వడ్డిచ్చేవారు. అట్లా చేసే వంటకాల విధానాలు మారిపోయి ఇప్పుడు బిర్యానీ అని, జీరా రైస్ అని, టమాటా రైస్ అని, తర్వాత అది పనస పొట్టు బిర్యానీ అని ఇలా రకరకాలు పెట్టేస్తున్నారండి. తర్వాత స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ అండి. మొన్న నేనెళ్ళిన పెళ్ళిలో అండి ఒక స్వీట్ మీద తేనె వేసి ఇచ్చారండి. అది భలే ఉందనమాట. టేస్ట్ బావుంది. అలా అని ఎక్కువ తినలేము. అన్ని వెరైటీస్ పెట్టినప్పుడు ఎక్కువ తినలేం కానీ, కొన్నైనా మనం టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా! అవన్నీ టేస్ట్ చేసేస్తాం. మళ్ళీ నైటొచ్చేసరికి, నైట్ కూడా అక్కర్లేదండి. ఈవినింగొచ్చేసరికి సాయంత్రం పూట కూడా ఏం చేస్తున్నారు, పానీపూరి అని, చాట్ అని ఇలా రకరకాలనమాట. తర్వాత కొన్ని కొన్ని పేర్లు కూడా నాకు తెలీదండి. బ్రెడ్‌తో చేస్తారు కదా! మధ్యలో ఇట్లా ఉంటుంది. దాన్నేదో అంటారండి. కర్రీ పెడతారు కదా! అట్లా అనమాట. ఇలాంటివన్నీ వెరైటీలు, వడా పావ్ అని ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారు. పావ్ బాజీ అని. వాటిల్లో ఏదో ఒక వెరైటీ తింటాం. కనీసం ఒకటన్నా తింటాం కదా! సాయంత్రం కాస్త టీయో, కాఫీయో తాగుతాం. అట్లా అండి. అవన్నీ తినడం. మధ్యలో జ్యూస్‌లవి ఇస్తూ ఉంటారు. మళ్ళీ నైట్ డిన్నర్ మామూలే. అప్పుడు గూడా బోలెడన్ని వెరైటీలు. ఇట్లా ఫంక్షన్స్‌కెళ్ళి, మనం ఫంక్షన్స్‌కెళ్తే ఎవరైనా మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా! ఇస్తారా? ఇవ్వరా చెప్పండి? కనీసం ఒక బ్లౌజ్ పీస్ అన్నా పెడతారు. అది కూడా రిటర్న్ గిఫ్ట్ కిందే లెక్క మనకి. ఒక బాక్సో ఏదోటి ఇస్తారు కదా! అయితే నేను రిటర్న్ గిఫ్ట్‌గా హెల్త్ ఇష్యూ తెచ్చుకున్నానండి. అంటే అది కూడా డాక్టర్ గారు అన్నారనమాట. నాకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. అంటే నేను ఎక్కువేమి తినలేదు కానీ అసలు సాధారణంగా అండి నేను భోజనాలకెళ్తే పెరుగన్నం తినేస్తాను. సాంబార్ రైస్ కూడా వేసుకోను ఒక్కోసారి. ఒక్కోసారి ఉత్త పెరుగన్నమే తినేసి వచ్చేస్తాను. అలాంటి దాన్ని కొంచెం టెంప్ట్ అయ్యానులెండి. దాని ఫలితం ఏమైందంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. దానివల్ల దాదాపు 5 రోజులు నేను చాలా సఫర్ అయ్యాను. ఆఖరికి నిన్న ఒక 3 బాటిల్స్ కూడా పెట్టించుకోవాల్సొచ్చిందండి, సెలైన్ బాటిల్స్. ఫీవర్ కూడా వచ్చింది. తర్వాత మోషన్ ప్రాబ్లమ్ వచ్చింది. చాలా అండి, చాలా సఫర్ అయ్యాను. అట్లా మనం ఈ భోజనాలకెళ్ళి ఎవరు కూడా ఇలా ఇబ్బంది పడకూడదు. అందులో అండి కొంత వయసొచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి. అలా అంటే అన్నీ తినలేదు. కానీ కొన్ని తిన్నా కూడా అవి తేడా చేసేసినాయండి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నారు డాక్టర్ గారు. వెళ్ళగానే డాక్టర్ గారు జోక్ చేశారండి. ఏమన్నా తెలుసా? "పెళ్ళికెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదమ్మా! నువ్వు ఇది తెచ్చుకున్నావా రిటర్న్ గిఫ్ట్" అని. అలా ఎంతో అభిమానంగా పిలుస్తారండి ఫంక్షన్స్‌కి. వెళ్ళినప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమై చేసేదేం లేదు కానీ ఇంకోసారి చేయకుండా ఉంటాం, అది అంతవరకే. అలా అని మనకి అక్కడ చూడగానే టెంప్ట్ అవుతామండి. ఫుడ్డు అనేసరికి ఎవ్వరమైనా టెంప్ట్ అవుతాం కదా! సహజంగా అనమాట. ఈ వెరైటీ తింటే ఎట్లా ఉంటుందో, ఆ వెరైటీ ఏదో కొత్తగా కనిపిస్తోంది. అలా మనం కొన్ని రకాలు టేస్ట్ చేస్తాం. అట్లా అన్నీ మనకి పడవండి. కొంత వయసొచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనేది నాకు అర్థమైందండి. అసలు వీడియోలు చేయలేకపోతున్నాను. అసలు ఎంత వీక్‌నెస్ వచ్చిందంటే అండి అసల చాలా అనమాట. ఎక్కువ సేపు పడుకునే ఉండడానికి ఇష్టపడ్డానండి నేను. అలా అయింది. ఒక 5 రోజులైతే చాలా సఫర్ అయ్యాను. చాలా చాలా నీరసం వచ్చేసిందండి. ఈ నిన్న బాటిల్స్ పెట్టించుకున్నాక ఇవాళ కాస్త ఓపికొచ్చింది. కొంచెం పర్వాలేదు. నా వాయిస్ కూడా నాకు కాస్త వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అండి చాలా లోతుగా అండి వాయిస్. ఫ్రెండ్స్ ఎవరన్నా ఫోన్ చేస్తే ఎంత చేంజ్ వచ్చిందంటే చాలా నీరసంగా మాట్లాడితే, "ఏంటి అలా ఉన్నారు? డల్‌గా ఉన్నారని" వాళ్ళే కనిపెట్టేసేవారండి. అంత నీరసం వచ్చేసిందనమాట. అంతగా నలిగిపోయాను నేను. అందుకనే మనం ఎప్పుడైనా భోజనాలకు గాని, ఫంక్షన్స్‌కి కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేది నాకు అర్థమైందండి. మీరందరూ కూడా ఎవరైనా సరే కొంత వయసొచ్చిన తర్వాత జాగ్రత్త పాటించాలి. పెద్దవాళ్ళం అవుతున్నాం కదండీ! అందుకని లిమిట్‌గానే తినాలి. ఇంట్లో ఉన్నామనుకోండి ఒక కూర,
లేదు ఒక పప్పు, ఒక వేపుడు, లేదు ఒక కూర, ఒక చారు అలా చేసుకుంటాం గదా ఇంట్లో. పెరుగనేది కామను. కానీ ఇలా బయటికెళ్ళినప్పుడు రకరకాల ఫుడ్స్ చూస్తే టెంప్ట్ అయిపోయి ఇంకో విషయం చెప్పనండి, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. కానీ ఆ రోజు తినలేదండి. అక్కడ పానీపూరి ఉంది. ఆ టైంలో మేము గుడికెళ్ళాం. గుడికెళ్ళొచ్చేసరికి ఆ ఈవినింగ్ స్నాక్స్ ఇది అయిపోయింది. అదొక అదృష్టం అనమాట. కానీ పానీపూరి కూడా నేను ఇష్టంగా తింటానండి. అంటే హైదరాబాద్‌లో బావుంటుంది. అక్కడైతే తింటాను. విడిగా కూడా ఎప్పుడన్నా సరదాగా తినాలనిపిస్తుంది. అలా అని ఓ పానీపూరీలు అవన్నీ ఆ వాటర్ అది కూడా తాగనండి. జస్ట్ ఆ పూరీలో కర్రీ వేసిస్తే నాకిష్టం అనమాట. అలా అలా కూడా అండి. ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా తేడా చేస్తుంది. పానీపూరి మీద పెద్ద పెద్ద జోక్సే ఉన్నాయనుకోండి అది వేరే విషయం. ఇలా కొంచెం ఫంక్షన్స్‌లో వాళ్ళు చేయించే వాళ్ళతో కొంచెం హైజీనిక్‌గానే చేయిస్తారు కాబట్టి, అలాంటి చోట కొంచెం లైట్‌గా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. అది కూడా ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మీకెవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా అండి? ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గాని, చేసినప్పుడు గాని, తర్వాతండి ఒక్కోసారి వాటర్ పడదు. వేరే వేరే ప్లేసెస్‌కెళ్ళినప్పుడు కానీ నాకు ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్ లేదండి. ఎన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాను, పుణ్యక్షేత్రాలకెళ్తాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కోలేదండి. నేను ఫస్ట్ టైమ్ అనమాట. అసలు ఎంత ప్రాబ్లమ్ అంటే, అసలు బాత్రూమ్‌కెళ్ళాలంటే ఆగే టైం కూడా ఉండేది కాదండి. అంత బాగా సఫర్ అయిపోయాను 5 రోజుల పాటు. అసలు నేను నాలో లేనండి. అంత ఘోరంగా బాధపడాల్సొచ్చింది. చూసారా ఫుడ్‌కి టెంప్ట్ అయితే ఎంత బాధపడాలో. తర్వాత ఊళ్ళెళ్తే వాటర్ చేంజ్ వల్ల కూడా ఇబ్బంది పడతామండి. పొల్యూషన్ కదా అంతా. అట్లా అనమాట. ఏదైనా మన ఇంట్లోది మనం తినడం బెస్ట్ అండి. ఒక వారం రోజులండి మజ్జిగన్నం తినేసరికి నాకిప్పుడు ఏదేసుకు తిన్నా కనీసం ఇంత ముద్దపప్పు ఏసుకు తిన్నా కూడా ఎంతో ఆనందంగా ఉందండి. అన్నం విలువ తెలిసింది, కూరల విలువ తెలిసింది. అంటే నాకిష్టమే ఫస్ట్ నుంచి నాకు కొంచెం భోజన ప్రియత్వం ఎక్కువేలెండి. రుచులవి కూడా కొంచెం ఇష్టపడతాను. అలాంటిది అట్లా అనమాట. ఈ 5 రోజులు మజ్జిగ వారం రోజులు మజ్జిగన్నం అండి. డాక్టర్ గారు చెప్పారు, "అమ్మ నువ్వు మజ్జిగన్నమే తినాలి" అని చెప్పని. తర్వాత కొంచెం బీరకాయి, సొరకాయి అలాంటివి తినొచ్చు అని చెప్పారనమాట. అందుకేనండి కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి ఫుడ్ విషయంలో, ఎప్పుడైనా సరే బయట నుంచి కూరలు తెచ్చుకున్నా సరే, ఎప్పుడైనా తెచ్చుకున్నాం అనుకోండి, అవి కూడా ఒక్కోసారి టెంప్ట్ అయ్యి తినేస్తాం. కానీ అవి కూడా ప్రమాదమేనని నాకు అర్థమైందండి. మన ఇంట్లో మనం చేసుకుని హాయిగా తృప్తిగా అంత మజ్జిగన్నం తిన్నా కూడా హాయిగా ఉంటుందండి ప్రాణం. ఇట్లా సఫర్ అవ్వం. ఇలా వేరు వేరుగా ఇబ్బందులైతే మనం పడమండి. నాకైతే చాలా అనుభవం అయిపోయింది. అందుకే మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను. ఎవరికైనా సరే ఇలాగా ప్రయాణాలు చేసినప్పుడు గానీ, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఇలాంటి అనుభవాలు ఎదురైనయా? ఎదురైతే నాకు కొంచెం కామెంట్స్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదండి. ఏం అంటే కొంచెం ఎవరమైనా టెంప్ట్ అవుతామండి. సహజం అది. నేననే కాదు. పిల్లలు కూడా చూసారా రకరకాల ఐస్ క్రీమ్‌లవి పెడుతూ ఉంటారు. అవి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలైనా, పెద్దలైనా అందరం కూడా ఫంక్షన్స్‌కెళ్తే సరదాగా ఎంజాయ్ చేస్తాం కదండీ! మనం కూడా పిల్లలమైపోతాం. అలా తినేస్తాం. తినడం వల్ల కొంచెం కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అలా తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఏదైనా ఫుడ్ విషయంలో గానీ, వాటర్ విషయంలో గానీ చేంజెస్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. లేతే హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం చాలా సఫర్ అవ్వాల్సుంటది. నేను చాలా ఇబ్బంది పడ్డానండి. చాలా బాధపడ్డాను. ఒక 5 డేస్ అయితే అసలు చాలా చాలా ఇబ్బంది పడిపోయాననమాట. అందుకనే మీకు తెలియచేద్దాం వీడియోస్ కూడా చేయట్లేదు కదా! ఏవో షార్ట్స్ ఉంటే జస్ట్ అప్‌లోడ్ చేస్తున్నాను అంతేగానండి. అందుకనే సాంగ్స్ కూడా పెట్టాల్సొచ్చింది. మధ్యలో ఏవో అసలు పెట్టకుండా ఎలాగని ఒకటి 2 వీడియోస్‌కి సాంగ్స్ కూడా పెట్టి అప్‌లోడ్ చేశాను. అంటే వాయిస్ చెప్పే ఓపిక కూడా లేకనమాట. అలా అయింది. నిన్న కొంచెం సెలైన్ పెట్టిన తర్వాత కొంచెం బానే ఉందండి నా హెల్త్ కూడా. అందుకనే మీకు కూడా తెలియచేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఎవరైనా సరే ఇలా బాధపడి ఇలాంటివేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం తప్పకుండా తెలియచేయండి. 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే మనం అలా చేయకూడదు అనే విషయం. ఈ వీడియో నచ్చిందా మీకు? ఇంతవరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. నా బాధ ఏదో చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలననే కాదండి. ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.